దేవునిలో ఉన్న మనం తిరిగి దేవునిలా మారడమే మన జీవిత చక్రము, జీవిత చరిత్ర యొక్క లక్ష్యం. మరలా దేవుడిగా మారడానికి ఆయా ప్లేసులు అవసరం. మొదట పరలోకంలో ఉన్నావు, అక్కడి నుంచి భూమి మీదకి పంపాడు. ఇక్కడికి ఎందుకు పంపాడు? ఇక్కడ పూర్తి స్థాయిలో 60 ఏళ్ళు తీసుకుంటావో 70 ఏళ్ళు తీసుకుంటావో, నువ్వు మారవలసిన రూపంలోకి మారడానికి ఇక్కడ నీకు ప్లేస్ నిర్ణయించాడు. ఈ భూమి మీద ప్లేస్ నిర్ణయించాడు. నువ్వేం చేయాలి? ఇవ్వబడిన ఈ జీవిత కాలంలో నీ అన్నం నువ్వు తిను, నీ నీళ్లు నువ్వు తాగు, నీ భార్యతో నువ్వు సంతోషించు, నీ భర్తతో నువ్వు సంతోషించు, నీ పిల్లలతో సంతోషించు. కానీ నీ గూగుల్ మనిషి జన్మ వెనుక దేవుని సంకల్పం ఏంటి అన్నాం అనుకోండి, ఏముంది? తినడానికి, తాగడానికి అంటాడు. గూగుల్ మనం ఎందుకు వచ్చాము ఈ భూమి మీద కంటే సంపాదించడానికి అంటాడు. అలానే మరొకసారి అడిగామనుకోండి, ఏం చెప్తాడు? ఇదిగో ఉన్నది ఒకే ఒక జీవితం, దీన్ని ఎంజాయ్ చేయరా అంటాడు. గూగుల్ చెప్పేవన్నీ నిజాలు అయిపోతావా అండి? లేదు. అందుకే మన బీవైలో జాన్సన్ డాడీ గారు ఒక పాట రాశారండి. గూగుల్ చెప్పలేని వింత రహస్యాలన్నీ ఏది చెప్పిందంట? బైబిల్ చెప్పిందంట. మరి నిజంగా బైబిల్ చెప్పిందా? మానవ జన్మ వెనుక ఉన్న దేవుని సంకల్పం ఏంటో చెప్పిందా అండి? చెప్పింది. కానీ రోజు యువత చూడండి, అసలు వీళ్ళకు తల్లిదండ్రులు ఉన్నారా, ఉన్నా మర్చిపోయారా అన్నట్టుగా యువత ప్రవర్తిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి తల్లిదండ్రుల కంటే సినిమాలో ముఖానికి రంగులు వేసుకుని డబ్బులు తీసుకుని నటించి ఆ నటులు ఎక్కువైపోయారు. ఏమంటే వాళ్ళు హీరోలట. వాళ్ళు హీరోలేంటి? నీ కోసం ఏం చేశారని వాళ్ళు హీరోలు అయ్యారు? నాకు ఒక మాట చెప్పు. ఒకడు ఎవరా దొంగతనం ఎలా చేసావరా అంటే, నేను పలానా సినిమా చూశాను, ఆ సినిమా చూసి అలా చెయ్యాలని చేసేసాను అంటే. ఇప్పుడు వీడు దొంగతనం అంటే ఎక్కడ చూసి నేర్చుకున్నాడట? సినిమా చూసి నేర్చుకున్నాడు. మీ భవిష్యత్తు చూస్తాడు. వీడు ములుగుతున్నాడు అంటే వీడు నెంబర్ 1, ఖచ్చితంగా నా కోసం బ్రతుకుతాడు. పౌలు బాప్తిసం తీసుకున్నాడు. ఎవరి కోసం బ్రతికాడు? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం, చావడానికైనా సిద్ధం. అదండి నిజమైన భక్తి అంటే, అదండి నిజమైన పుట్టుక అంటే, జన్మ. మరి మనం కూడా ప్రకృతి వైపరీత్యాలు వీటి ద్వారా మనుషులు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఎంతో మందికి నష్టం జరుగుతుంది. దేవుని ఆజ్ఞను మీరడం వలన ఇలాంటివన్నీ మనుషుల మీదకి వస్తున్నాయని చెప్తున్నారు. బాగుంది, కానీ వచ్చేటువంటి వీటి బారిన దేవుని పిల్లలు కూడా పడుతున్నారు కదా. ఎంతో మంది దేవుని పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు, నష్టపోతున్నారు, ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు కదా. మరి వీరికి ఎందుకు ఇలాంటివి జరుగుతుంది అంటే దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారే తప్ప నిజంగా దేవుని పిల్లలుగా బ్రతకడం లేదు. అది విషయం. ఉన్నారా ఈరోజు ప్రపంచంలో సుమారు 400 కోట్లకు పైగా క్రైస్తవులు ఉన్నారని చెప్పుకోవడానికైతే చెప్పుకొని